కడుపు నొప్పి బాగా రావడం, రక్తస్రావం అనేది 5 రోజుల నుంచి ఎక్కువైందనుకోండి, అదొక సమస్య. ఇంకోటి నెలలో 2-3 సార్ల సమస్య ఏర్పడుతుంది రక్తస్రావానికి. కొంతమంది ఉంటారు బలహీనంగా ఉంటారు. దాని అంటే యాంటీఫిబ్రినోలైటిక్ సిండ్రోమ్ అన్నట్టు, అంటే అక్కడ ఉన్న నరాల బలహీనత అని అంటారు ఇన్ ఇంగ్లీష్. తర్వాత గర్భం రాకుండా కొంతమందికి పెళ్ళి అయ్యి సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఏర్పడతాయి కదా, వీళ్ళకి జరిగే రక్తస్రావాన్ని చూసి అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు కనిపెట్టేటోళ్ళు. అంటే ఏదైనా సమస్య ఉందేమో, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చెప్తారు మనకి ఆ సమయంలో. కొంతమందికి ఏమో నార్మల్ ఫ్లో ఉంటేమో, కొంతమందికి ఏంటంటే ఆ మెన్సెస్ వచ్చేసి పెయిన్ఫుల్ ఫ్లో ఉంటుంది. అంటే వాళ్ళు నడుము నొప్పి మెడల వరకు వస్తుంది అంటారు. కొంతమందికి చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. ఆ బ్లడ్ ఫ్లో అయినప్పుడు ఈ గాలి అనేది ఎక్కువైపోయి ఆ రక్తం సరిపోక కూడా గుండె దగ్గర ఇబ్బంది అయితే గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, మల్టీవిటమిన్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైనాయి. ఒకప్పుడు సమస్యలు చెప్తున్నాం. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అందరు కలిసి గౌహాటీకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు వీళ్ళు తెల్ల వస్త్రం తీసుకెళ్ళాలి. పూజకి ఓన్లీ తెల్ల వస్త్రమే, ఇంకా పువ్వులు దక్షిణ తర్వాత పండ్లు పలహారాలు ఏమి లేవు. కేవలం తెల్ల వస్త్రమే తీసుకొని వెళితే అక్కడ ఉన్న పురోహితులు అమ్మది ఆల్రెడీ రక్తస్రావమైన ఋతుచక్రానికి సంబంధించినది ఎరుపు క్లాత్ ఉంటుంది, అక్కడ ఎరుపు బట్ట, ఆ ముక్క తీసి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇలా కట్ చేసి ఇచ్చేసి ఒక చిన్న ముక్క కట్ చేసి ఇస్తారు. ఇచ్చాక వీళ్ళ దగ్గర తెల్ల క్లాత్ ఉంటుంది కదా, ఈ తెల్ల క్లాత్ని అందులో వేసేసేవాళ్ళు. అక్కడ ఉన్న చిన్న గుండం లాంటిది ఉంటుంది, అమ్మవారి రక్తం అనేది అక్కడికి వచ్చి పడిన ఉన్న తర్వాత అందులో ముంచుతారు. అది అలాగే పెడతారు, అంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికని.